ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. సువార్త ప్రకటించడం అయిపోయింది. ప్రార్థన చేయించుకోవడానికి ఆలయంలో చాలా మంది ఇలా మా చుట్టూ గుమిగూడారు. ఒక్కొక్కరి తల మీద నూనె వేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక యవన కుమార్తె తల మీద నూనె వేయబోచు ఉండగా యవన కుమార్తె అంత దూరము పడింది, ఎగిరిపడి ఆలయం అంతా డొల్లటం ప్రారంభించింది. దొర్లుతూ ఉన్నది ఆలయం అంతా. ఎవ్వరు ఆమె జోలికి పోవద్దు అని యేసు నామములో ఆజ్ఞాపిస్తారు. ఎవరు నీవు, ఎందుకు వచ్చావు ఈమెలోనికి అని అంటే, ఈమెను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను, ఈమెకు నెమ్మది లేకుండా చేస్తున్నాను, నా వల్ల ఈ అమ్మాయి చదవలేకపోతుంది, నా వల్లనే ఈ అమ్మాయి ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఏది ఏమైనా అన్ని నామముల కంటే పై నామమైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో నీవు వెళ్ళిపోయి అమ్మాయిని విడిచిపెట్టేసి చెప్పినప్పుడు బాగా బొస్స పెడుతూ ఆ తర్వాత సెటరైట్ అయి లేచి నిలబడింది. ఎప్పటి నుండి నీకు ఈ బలహీనత? వెళ్ళాలన్న భయం అండి పాస్టర్. ఎందుకు అలాగా? ఇక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుండి అలా జరుగుతుంది నీకు ప్రశ్నిస్తే, నా స్నేహితురాలితో కలిసి వెళ్ళకూడని అపవిత్ర స్థలానికి వెళ్ళాను అని చెప్పి. ఎందుకు వెళ్ళావు? నువ్వు దేవుని బిడ్డవు కదా, క్రీస్తుని ఆరాధించే బిడ్డవు కదా అని ప్రశ్నిస్తే, ఇద్దరం ప్రాణ స్నేహితులం మేము, నేను ఎక్కడికి రమ్మంటే తను అక్కడికి వస్తుంది, తను అక్కడికి రమ్మన్నప్పుడు నేను వెళ్ళాలి కదా. అందుకే మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా ఏమనుకుంటదో అని మొహమాటంగా వెళ్ళాను. వెళ్ళటం వరకేనా, ఇంకేమన్నా చేసావా? వెళ్ళానండి. స్నేహితురాలు ఏం చేస్తే అది కూడా చేస్తాను, ఏది భుజిస్తే అది కూడా నేను భుజించాను. దినము నుండి ఇలాగా ఉన్నది అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు.